సంజనాకి గీతూ రాయల్కి మధ్య మాటల యుద్ధం జరుగుతుందా? సంజన గీతూ రాయల్ ఒకరినొకరు టార్గెట్గా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో స్టోరీలు పెడుతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ సంజన గీతూ రాయల్ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఏంటి, దానికి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొలుత బిగ్ బాస్ హౌస్లో తన ఆట తీరుతో అందరినీ మెప్పించి ఆకర్షించినటువంటి సంజన, ఆవిడ ఆట తీరుని ఉద్దేశించి గీతూ రాయల్ కొన్ని సందర్భాల్లో విశ్లేషణ చేస్తూ వచ్చారు. అంటే బిగ్ బాస్ హౌస్లో సంజన ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును టార్గెట్గా చేసుకొని గీతూ రాయల్ ఇది తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అలా కొన్ని సందర్భాల్లో సంజనాని టార్గెట్గా చేసుకుని గీతూ రాయల్ కొన్ని వీడియోలు చేశారు, విశ్లేషణ కూడా చేశారు. బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్స్లో సంజన 5th కంటెస్టెంట్గా నిలిచారు. ఆవిడ తన ఆట తీరుతో అందరినీ మెప్పించి అక్కడ దాకా వెళ్ళగలిగారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనని ఎవరెవరు టార్గెట్ చేశారు అనే విషయాన్ని సంజన తెలుసుకున్న తర్వాత తన సామాజిక మాధ్యమాల్లో గీతూ రాయల్ని ఉద్దేశించి తనేదో ఒక స్టోరీ పెట్టినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆ స్టోరీని ఉద్దేశించి గీతూ రాయల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తను మరొక స్టోరీ పెడుతూ ఆ స్టోరీకి గతంలో సంజన మీద వచ్చినటువంటి ఒక న్యూస్ ఏదైతే ఉందో దాన్ని జోడించి ఇది నిజమేనా నాకు తెలియదు అంటూ గీతూ రాయల్ ఆవిడ స్టోరీ పెట్టడం జరిగింది. ఇంతకీ గీతూ రాయల్ పెట్టినటువంటి స్టోరీ ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. గీతూ రాయల్ స్టేటస్ ఆన్ సంజన, ఇది గీతూ రాయల్ స్టేటస్లో భాగంగా మనం విశ్లేషణ చేసుకుంటున్నటువంటి పోస్ట్. కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం, ఇది గీతూ రాయల్ సామాజిక మాధ్యమాల్లో ఆవిడ సంజనాను ఉద్దేశించి పెట్టినటువంటి స్టోరీ, దాన్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. గీతూ రాయల్ కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం, డ్రగ్స్ సప్లయర్స్తో నటి సంజనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు. ఈ న్యూస్ని ఉద్దేశించి గీతూ రాయల్ సంజన గారిని టార్గెట్ చేసుకొని ఐఎమ్ నాట్ పుట్టింగ్ ది స్టోరీ యాజ్ ఎ రియాక్షన్ టు హర్ స్టోరీ ఆఫ్ మైన్ బికాస్ ఐఎమ్ నాట్ యాజ్ ఏ వెంగిఫుల్ యాజ్ హర్ బట్ వాజ్ దిస్ ట్రూ, ఐ నెవర్ నో దిస్ అంటూ గీతూ రాయల్ ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అంటే సంజన గారు నన్ను ఉద్దేశించి పెట్టినటువంటి పోస్ట్కి ప్రతిస్పందనగా నేను ఈ పోస్ట్ పెట్టడం లేదు అని చెప్తూనే, ఎందుకంటే నేను తనలాగా ప్రతీకారం తీర్చుకునేటువంటి వ్యక్తిని కాదు అంటూ గీతూ రాయల్ ఒక క్లారిటీ ఇస్తూనే ఈ న్యూస్ని ఉద్దేశించి వాజ్ దిస్ ట్రూ, ఐ నెవర్ న్యూ దిస్ అంటే నిజంగా కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపడం, ఆ డ్రగ్స్ సప్లయర్స్తో నటి సంజనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడం నిజమేనా, నాకు ఇది తెలియదు అంటూ దీన్ని జోడించి గీతూ రాయల్ ఇప్పుడు స్టోరీ పెట్టడం జరిగింది. ఆ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వారి సత్తా చూపించి ఆ అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచి బయటకు వచ్చిన వాళ్ళే. గీతూ రాయల్ కూడా ఒక సీజన్లో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది, తన సత్తా చాటింది, అద్భుతమైనటువంటి ఆట తీరును ప్రదర్శించింది. ఇక సంజన గారు కూడా అద్భుతమైనటువంటి ఆట తీరును ప్రదర్శించి టాప్ 5లో నిలిచి 5th కంటెస్టెంట్గా హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో వీరిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు టార్గెట్గా చేసుకొని ఒకరి మీద ఒకరు స్టోరీలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ట్రోల్ అవుతుంది, చక్కర్లు కొడుతుంది. వీరిద్దరూ ఒకరినొకరు టార్గెట్గా చేసుకొని ఒకరి మీద ఒకరు పోస్టులు పెడుతూ ఉన్నారు, విమర్శలు చేసుకుంటూ ఉన్నారు, ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మరి దీనికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిద్దా లేదా అనేది పక్కన పెడితే నిజంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సంజనాని టార్గెట్గా చేసుకొని కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్ కేసు కలకలం, అంటే డ్రగ్ కేసులో సంజన ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది నిజమేనా నాకు తెలియదు అన్నట్లుగా గీతూ రాయల్ పెట్టారంటే ఇది ఇప్పట్లో సమసిపోయేటువంటి పరిస్థితి లేదని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక
నటి సంజన అసలు గీతూ రాయల్ని ఉద్దేశించి ఏం పెట్టారు ఏంటనేది నాకైతే ఒక స్పష్టత లేదు, కానీ తనని టార్గెట్గా చేస్తున్నట్లుగా ఈ పోస్ట్ ప్రకారంగా అయితే మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. సో దానికి ప్రతిస్పందనగానే తను ఈ స్టోరీ అయితే పెట్టింది. కానీ ఇక్కడ మెన్షన్ చేయడం మాత్రం సంజన నా గురించి పెట్టినటువంటి స్టోరీని ఉద్దేశించి ప్రతిస్పందనగా నేను ఈ స్టోరీ పెట్టడం లేదు అంటూనే గీతూ రాయల్, ఎందుకంటే నేను ప్రతీకారం తీర్చుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన మహిళను కాదు, వాజ్ దిస్ రియల్ అంటూ డ్రగ్స్ గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది రాబోయే రోజుల్లో మనం వేచి చూడగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.